అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మరి మనం ఈరోజు ప్రత్యేక విధంగా మరి శ్రమల దినాలలోకి లెంట్ డేస్లోకి మనం ప్రవేశించి ఉన్నాం. 40 దినాలు కూడా ఈ యొక్క లెంట్ డేస్ని మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ లెంట్ డేస్లో మనందరం కూడా ఉపవాసములతో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉపవాస ప్రార్థనను మనం ఎలా చేయాలి, అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోవేలు 2:10లో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని దేవుడు మరి యోవేలు 2:12లో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా సరే ప్రభు యొక్క సన్నిధికి ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఉపవాసముతో ఉండి కన్నీటితో విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి తప్పక జవాబిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఉపవాసము అంటే దేవునికి సమీపముగా ఉండటము. ఆయనకి ఎప్పుడైతే మనం సమీపముగా వెళ్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో మనం ఏదైతే మరి ఆశపడుతూ ఉంటామో ప్రభు మరి వాటన్నిటి నుండి మనకు విడుదలిచ్చి అన్ని కార్యములలో మనకు విజయం ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం ఆధ్యాత్మికంగా ఒక క్రమశిక్షణలోనికి కూడా దేవుడు మనల్ని ఉపవాసం ద్వారా తీసుకొని వస్తూ ఉంటాడు. ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని హృదయపూర్వకంగా ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం వెళ్తాం. కాబట్టి మరి మనము అందరము కూడా ఉపవాసం చేసేటప్పుడు మనల్ని మనం ప్రత్యేకించుకొని ఈ లోక సంగతులలో నుంచి వేరు చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను మానక అంగీకరించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడైనా సరే ఉపవాసముతో ఆయన సన్నిధికి వచ్చామంటే ఖచ్చితంగా నా బిడ్డలు నా కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నారు, ఈ బిడ్డల విషయంలో ఏదైతే కొరత ఉన్నదో దాన్ని నేను తప్పక చెయ్యాలి అని ఒక సంకల్పంతో దేవుడు మన విషయంలో అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. ఉపవాసం చేసేటప్పుడు ప్రత్యేక విధముగా ఎప్పుడు కూడా మనల్ని మనం అందరిలో నుంచి లోకములో నుంచి వేరుపరుచుకొని మరి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ఉపవాసములతో ఇకనైనా నా సన్నిధికి రండి, చీడ పురుగులు పసిడి పురుగులు గొంగల్ పురుగులు తినివేసినటువంటి పంటను తిరిగి మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థనకున్న శక్తి అదేనండి. ఉపవాసముతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయంలోనైతే కొరత ఉన్నదో, ఏ విషయంలోనైతే బాధ ఉన్నదో, కష్టం ఉన్నదో, వేదన ఉన్నదో, జరగని సంగతులు ఉన్నాయో వాటన్నిటిలో నుండి కూడా దేవుడు విడుదలిస్తాడు. అదే ఉపవాసానికి ఉన్నటువంటి గొప్ప శక్తి. కాబట్టి మనందరం కూడా ఉపవాసముతో ప్రార్థన చేయాలని దేవుని యొక్క సంకల్పమైంది. కాబట్టి 40 దినాలు కూడా ప్రభువుకి మనం చాలా సన్నిహితంగా వెళ్ళాలి. ఆయనకు మనం ఎంత సన్నిహితంగా వెళ్తామో అంతగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా మరి దేవుని యొక్క సన్నిధిలోకి మరి ప్రార్థనతో వెళ్ళినప్పుడు ఎస్తేరు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆయన యొక్క మొరను ఆలకించి ఆమె మొరను ఆలకించి యూదా జాతిని అంతటినీ కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేలు జనాంగం మీద తన కోపమును మానుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నినివే పట్టణస్థులు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని శాపము నుండి వారు తప్పించుకున్నారు. యోనా 3:3లో ఈ వాక్యం సెలవిస్తుంది. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము పట్టణం నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపి యెరూషలేము పట్టణం యొక్క భవిష్యత్తు అంతటిని కూడా దానియేలుకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. హన్న ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు కుమారుని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా కాలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాపుదలను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెహమ్యా ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని దయను ఆయన శక్తిని పొందుకొని యెరూషలేము ప్రాకారములు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్తూ పోతే బైబిల్లో ఎంతోమంది ఉపవాసముల ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గరగా వస్తూ ఉంటాం. శరీర క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఉపవాసములో ఒక బలమైనటువంటి ఆయుధముగా మనం ముందుకు సాగి వెళ్ళడానికి కూడా శక్తినిస్తుంది. మనలో ఉన్న భయము, ఆందోళన, జయించలేని బలహీనతలన్నిటిలో నుండి కూడా ఉపవాసం మనకు విడుదలిస్తుంది. ఓటములన్నిటిలో కూడా విజయం ఇస్తుంది. మనలో ఏదైనా బలహీనత, గర్వం కానీ అహంకారం కానీ ఏదైనా మనలో ఉంటే కూడా ఉపవాసము ద్వారా వాటన్నిటిని కూడా మనం జయించగలుగుతాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మనందరం కూడా మరి ముందుకు సాగి వెళ్ళాలనేది దేవుని యొక్క సంకల్పమైంది. కాబట్టి ఉపవాస దినంలో ప్రత్యేకంగా
మనల్ని మనం తగ్గించుకొని ముందుకు సాగి వెళ్దాం. ప్రభు మనకు తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధురానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అవును ప్రభా, అయ్యా ఈ దినమును మొదలుకొని నాయన ఉపవాసంతో మేము ముందుకు సాగి వెళ్తూ ఉండగా ప్రభా, నీ శక్తిని నీ బలమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే నాయన మా శక్తితో మేము చేస్తే అది మేము జయించలేం ప్రభా. అయ్యా నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఉపవాసంతో ప్రభా ఏ అంశంలో నిమిత్తం అయితే నీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాము వాటన్నిటిలో నుండి మాకు విడుదల దయచేయమని నాయన. నీ శక్తిని, నీ బలమును, ఆరోగ్యమును, భద్రతను మాకు దయచేయమని ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.